అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. ఎస్, ముందుగా మల్లేశ్వర్ గారు మీతోనే స్టార్ట్ చేద్దాం. సో కాంగ్రెస్ సర్కారు కామారెడ్డి డిక్లరేషన్ లో 42% రిజర్వేషన్లు బీసీలకు అని చెప్పి హామీ ఇచ్చి ప్రభుత్వానికి వచ్చిందో, ఆ తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే ముందు అటు కోర్టుల నుంచి కానీ రకరకాల అడ్డంకులు ఎదురవుతున్నప్పటికీ కూడా మేము ఇస్తాము, ఇదిగో చేస్తాం, అదిగో చేస్తాం అంటున్నారు. సరే, ఇవన్నీ ఇన్ని రోజులు బీసీల సపోర్ట్ ఉంది అని అనుకుంటే ఇప్పుడు బీసీలే రోడ్డు పైకి వచ్చేసి దీన్ని అడ్డుకుంటున్న పరిస్థితి. మీరు మాకు 42% ఇవ్వకపోతే మేము ఎన్నికల్ని అడ్డుకుంటామని హెచ్చరిస్తున్న పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ పరిస్థితి దాపరించడానికి గల కారణాలు ఏమై ఉన్నాయి అనుకోవచ్చు? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు మరి గీతలు పెట్టితో నమస్కారం. వాస్తవంగా కామారెడ్డి డిక్లరేషన్ లో 42% రిజర్వేషన్స్ అమలు చేస్తామని ప్రామిస్ చేసింది కాంగ్రెస్ పార్టీ. సరే, ఏ ఉద్దేశంగా చేసినా బీసీలు కొంత నమ్మీరు, అధికారం ఇచ్చారు. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలను కూడా మనం చూసాం. ఇక్కడ జరిగిందంతా కూడా ఏంటంటే, కొంత ఎన్నికల పంచాయతీలకు కాల పరిమితి ముగిసిన తర్వాత ఎన్నికలకు పోవాలని ఒక ప్రయత్నం జరిగింది ఫస్ట్ ఫేజ్. కానీ స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్స్ ఇచ్చిన తర్వాతనే పోవాలనే ఒక ఆలోచనతో బీసీ సంఘాలు నిలదీయడం, ఇది ఏఐసిసి వరకు కూడా కొంత తీసుకుపోయినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తాం. దాని తదుపరి కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి గారు కొంత దాని కార్యాచరణకు దాదాపుగా అంటే 24 నుంచి కులగణన చేస్తేనే ఇదంతా సాధ్యమవుతుంది అనే దాని మీద కులగణనకు సానుకూలంగా స్పందించి మరి అసెంబ్లీలో తీర్మానం చేసి రకరకాలుగా దాన్ని ఒక ఫేస్ వైజ్ దాన్ని ఎట్లయితే సక్సెస్ అయితే మన దాని మీద ఒక ప్రయత్నం చేస్తున్నదంటే ఎక్కడ మనం శంకించాల్సినటువంటి పరిస్థితి రాలేదు. దాని తర్వాత ఒక స్టేజ్ లో డెడికేటెడ్ కమిషన్ అయితేనే ద్వారానే ఇది సాధ్యమైంది అనే దాని మీద ఆర్పిస్తే మిగతా వాళ్ళు కేసు వేస్తే కూడా దానికి జడ్జిమెంట్ వచ్చింది. డెడికేటెడ్ కమిషన్ అపాయింటింగ్ కూడా చేసి భూజాన్ వెంకటేశ్వరరావుతో వాళ్ళు కూడా కొంత ఎక్కడికక్కడ జిల్లాల వారిగా తిరిగి డేటా తీసుకొని కొంత ప్రయత్నము సీరియస్ నడిచింది. ఎక్కడ ఇదంతా జరిగింది. తర్వాత బీసీ సంఘాల పాత్ర కూడా ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఎప్పటికప్పుడు అలర్ట్ చేసుకుంటూ ముందుకు పోతున్న క్రమంలో జాజిల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 2లో జంతర్ మంతర్ దగ్గర భారీ ధర్నా కూడా చేసింది. అక్కడ దాదాపుగా 50 పైన ఎంపీలు పార్టిసిపేట్ చేయడం, 18 దేశ స్థాయిలో 18 పార్టీలు పార్టిసిపేట్ చేయడం కొంత బీసీలకు ఊపు వచ్చిందనే భావించారు. దాని తర్వాత జరిగిన క్రమంలో ఒక స్టేజ్ లో రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అక్కడ ధర్నాకు దిగడం, కొంత బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వాలనే ఆకాంక్ష బలంగా వినిపించినటువంటి పరిస్థితిని కూడా మనం దాన్ని తీసుకోవాలి. అయితే ఇక్కడ జరిగిందంటే కూడా దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూస్తే 9వ షెడ్యూల్లో చేసే విషయంలో పార్లమెంట్ లో చర్చ చేసే విషయంలో కొంత కాంగ్రెస్ స్పందించి లేదు అనేది బీసీల అభియోగం. రెండవది ఆర్డినెన్స్ విషయంలో కూడా కేబినెట్ లో తీర్మానం చేసి పంపించారు, కానీ ఆర్డినెన్స్ అది పెండింగ్ కావడానికి కూడా ఏ రకంగా పెండింగ్ అయింది, అది బీజేపీ ఏ రకంగా ఆపిందనే దాని మీద బీజేపీ పాత్ర ఉన్నది. అది రాజ్భవన్ కేంద్రంగా రాజకీయాలు చేసిన అనే దాని మీద మనము అనేక బీసీ సంఘాలు ఆరోపించినాయి, మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. దాని తర్వాత 285/A పంచాయతీ చట్టాన్ని సవరించి జియో 9 కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితులు రిజర్వేషన్స్ ఆడిట్ చేసి. అయితే ఇవన్నీ కూడా అవి మూడు దఫాలుగా ప్రయత్నం చేసింది, కానీ దాని వల్ల ఫలితం 9వ షెడ్యూల్ వచ్చిన తర్వాత ఏమైంది అని అంటే రిజర్వేషన్స్ నోటిఫికేషన్ 42% ఖరారు చేసి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ కూడా ఇచ్చిన తర్వాత మరి దాన్ని ఆ ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ మీద స్టే ఇచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇవన్నీ ఒక తతంగం జరుగుతుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ
దాదాపుగా 20 నెలలుగా వారు చేస్తున్నటువంటి పోరాటము మామూలుగా లేదు. ఎందుకంటే బాగానే చేసేది. కానీ బీసీ సంఘాలు ఏం చెప్తున్నాయంటే మీరు ఇవన్నీ చెప్తున్నారు కానీ ఒక అఖిల పక్షాన్ని తీసుకొని వెళ్ళి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఎందుకు తీసుకోవడం లేదు అనేది వాళ్ళ ప్రశ్న. తర్వాత అపాయింట్మెంట్ ఒకవేళ ఇవ్వలేదు అనుకుంటే ఇవ్వలేదు అనేది పబ్లిక్ లో పెట్టి మోడీ ఇంటి దగ్గరలో ఢిల్లీకి ఎదురుగానో ఒక ధర్నాకు దిగి అఖిల పక్షంతో మనము సంప్రదించి చేస్తే బాగుండేది. అప్పుడు ఆ ద్రోహేవలో దోషేవలో తేలుతుంది అనేది అందుగా చాలా బలంగా వినిపిస్తున్న క్రమంలో ఇక్కడ అవన్నీ ఏం జరగకుండానే మన రిజర్వేషన్స్ ఖరారు చేసి పాత రిజర్వేషన్స్ ఖరారు చేసి నోటిఫికేషన్ పంచాయతీలకు ఇచ్చారు. అయితే పంచాయతీలకు ఇస్తున్న క్రమంలో ఒకటి ఏం చెప్పారంటే ఇప్పుడు పంచాయతీలకు గుర్తులు లేవు కదా, గుర్తులు లేనిటువంటి దాని మీద పార్టీ పరంగానైతే మేము 42% రిజర్వేషన్ ఇస్తున్నాం, దానికి కట్టుబడి ఉండమనే దాని మీద చెప్పి నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఇప్పుడు నోటిఫికేషన్ లో కూడా గందరగోళం అంటే పోయినసారి 23% 24% ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు 17 వరకే వచ్చింది. కానీ ఇంకా అంటే ఏదో ఉన్న 4 మంది కొనడానికి మంది ఉండడానికి పోయినట్టు కొంత రిజల్ట్ ఇప్పుడు ఈ గందరగోళానికి కొంత తావు ఇచ్చింది. మన వాళ్ళు గాంధీ భవన్ కేంద్రంగా మరి ముట్టడి చేసిన విషయంలో కొంత గందరగోళం అంటే అసంతృప్తికి కూడా ఆద్యం పోసేది. ఇక్కడ కొంత ఆగితే అయిపోయింది. కాంగ్రెస్ ఆగితే అక్కడ కొంచెం బీజేపీ ఇప్పుడు ఏమైందంటే బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా ముద్దాయిగా నిలబడే పరిస్థితి, ఇలా ప్రజాకోట్ల ముద్దాయిగా నిలబడే పరిస్థితి వచ్చింది. ఏదేమైనప్పటికీ కూడా బీసీల అంశం కాడికి వస్తే ఏ పార్టీ కూడా గదే పరిస్థితి అవలంబిస్తా ఉన్నది. మరి ఆ రిజర్వేషన్ అంశం ఏదైతే ఉన్నదో మరి ఆ పద్ధతిలో మనకి ఇప్పటికైనా దాన్ని వాయిదా వేసుకోవడము, లేకపోతే మనకు ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ అయితే మేము తర్వాత రిజర్వేషన్ తర్వాతనే పెడతామని చెప్పి మరి చెప్తా ఉన్నారు. అది కూడా ఈ ఫలితాలను బట్టి అది కూడా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉంది. సరే అండి, ఓకే అండి మల్లేశ్వర్ గారు, నేను మళ్ళీ వస్తాను. పావని గౌడ్ గారు, గుడ్ మార్నింగ్.